ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రియులందరికీ శుభాలు, వందనాలు. చిన్న మాట, మానవుడు ఒక సంచార జీవి. ఎలాగయ్యా అనంటే, ఈ లోకంలో పుట్టిన ప్రతి మనుషులకు కూడా ఎక్కడికో ఒక చోటికి ఉదయం లేచింది మొదలుకొని బయలుదేరుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లలు ఉదయం లేచిందే స్కూల్కి వెళ్ళేవారు బయలుదేరుతూ ఉంటారు, కాలేజీకి వెళ్ళేవారు బయలుదేరుతూ ఉంటారు. అంటే వారి వారి నేపథ్యములు, వారి వారి వృత్తిలో ఎక్కడికో ఒక చోటికి బయలుదేరుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా చెప్పాలంటే పెద్దలు ఉన్నారుకోండి, ఉద్యోగం రీత్యా బయలుదేరుతూ ఉంటారు, వ్యాపారం నిమిత్తం బయలుదేరి ఉంటారు. నేటి సమాజంలో చూస్తే స్త్రీలు కూడా ఉదయం మొదలుకొని బత్యం కట్టుకొని ఉద్యోగాల కోసం బయలుదేరి ఎప్పుడూ సాయంకాలం వస్తూ ఉంటారు. ఇలాగే పరిశుద్ధ గ్రంథములు కూడా ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన ఎక్కడ ఒక ప్రదేశంలో నివసించేవాడు కాదు. ప్రతి నిత్యం ఎక్కడికో ఒక చోటికి వెళ్తూ ఉండేవాడు. ఒక సంచార జీవి ఈయన కూడా. ఈయన ప్రతి చోటికి వెళ్ళేవాడు. అయితే వెళ్ళిన ప్రతి చోటికి కూడా, ఆయన పోయిన ప్రతి చోటకు కూడా ఒక పెద్ద ఆయన్ను కూడా తీసుకువెళ్తూ ఉండేవాడు. అలా తీసుకుపోవడం వల్ల జరిగినటువంటి అద్భుత విషయం ఏంటంటే, ఆయన వెళ్ళిన ప్రతి చోట, ఆయన పోయిన ప్రతి చోట కూడా విజయమును దక్కించుకొని తిరిగి మరలా వచ్చేవాడు. ఆయన ఎవరో కాదు, ప్రియ దైవ బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో దావీదు అనే ఒక మనుషుడు ఒక సంచార జీవి. ఆయన ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రతినిత్యం వెళ్తూ ఉండేవాడు. గుర్రంలో ప్రయాణం చేసేవాడు, రథములపైన ప్రయాణం చేసేవాడు, కాలినడకన ప్రయాణం చేసేవాడు. ఇలా ప్రతినిత్యము కూడా ప్రయాణాలు చేస్తూ ప్రతి రాజ్యములను ఆయన జయిస్తూ ఉండేవాడు. ఎలా కారణమయ్యా అంటే, ఆయన వెళ్ళే ప్రతి చోటుకు కూడా మనం ఆరాధించే ఆ దేవదేవుణ్ణి వెంటబెట్టుకుని వెళ్ళేవాడు. ఒక చిన్న మాట, ప్రియ దైవ బిడ్డలారా, నీవు కూడా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఎక్కడికో ఒక చోటికి బయలుదేరుతూ ఉంటారు, ప్రయాణం చేస్తూ ఉంటావు, బయలుదేరుతూ ఉంటావు, ప్రయాణం చేస్తూ ఉంటారు మీ పనుల నిమిత్తం. అయితే ఒక చిన్న మాట, వెళ్ళే ప్రతి చోటికి కూడా మనము ఆరాధించే యేసుక్రీస్తు వారిని మాత్రం నువ్వు తీసుకువెళ్ళగలిగితే ఆ వెళ్ళిన పనిలో ఖచ్చితంగా నువ్వు సక్సెస్ చూస్తావు, ఖచ్చితంగా విజయ పదంలో నువ్వు రాణిస్తావు. ఇది నిత్యం. దావీదు వెళ్ళిన ప్రతి ప్రదేశము కూడా ఆయన దేవుణ్ణి తీసుకువెళ్ళి విజయాన్ని దక్కించుకున్నాడు. ఇదే మన జీవితంలో కూడా అమలు చేయగలిగితే, మనం వెళ్ళే ప్రతి పనిలో కూడా, కార్యములో కూడా, ఏ స్థలంకైనా నువ్వు వెళ్ళే ప్రతి స్థలానికి కూడా మనం ఆరాధించే యేసుక్రీస్తు వారిని కానీ మనం తీసుకువెళ్ళగలిగితే, అది ఉద్యోగం కావచ్చు, ఇంటర్వ్యూలు కావచ్చు, లేకుంటే మరొకటి ఎక్సెట్రా, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనాపూర్వకంగా నువ్వు బయలుదేరి ఆ వెళ్ళే చోటికి నా దేవదేవుణ్ణి కానీ నువ్వు తీసుకువెళ్ళగలిగితే, ప్రభువా నీవు నాతో కూడా రా అని నువ్వు దేవుణ్ణి పిలవగలిగితే,